హాయ్ హలో అండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న వస్తువు ఏంటంటే ఇది మామిడికాయలు కొట్టే కత్తిపీట అనమాట. చాలా సంవత్సరాల క్రితంది. ఇది ఒక 70-80 ఏళ్ల క్రితంది అనమాట ఇది. మా మా ఇంట్లో కత్తిపీట అనమాట ఇది. చాలా పాతది, చాలా పాతబడిపోయింది, అసలు దీని సర్వీస్ అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉన్నామన్నమాట. అయితే ఇప్పుడు నేను మీకు చూపెడుతున్నాను ఈ మామిడికాయల కత్తిపీట ఎలా ఉంటుంది ఏంటి అన్నది. ఇది మా ఇంట్లో మా మామగారు వాళ్ళ ఇంట్లో మా వారి పుట్టక ముందు నుంచి ఉన్న కత్తిపీట అనమాట ఇది. చాలా బరువు ఉంటుందండి ఇది. పైన కత్తి కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పటి వాటిల్లాగా పల్చగా ఉండదు రేకులాగా. కత్తి బరువే, అలానే ఈ పీట కూడా చాలా బరువు అనమాట. చెక్క ఇట్లాంటి చెక్క ఇప్పుడు మళ్ళీ ఇంత మంచి చెక్క అనేది దొరకదు అని చెప్పి దీంట్లోనే ఉంచుదాము అని అయితే అనుకున్నామన్నమాట. మేమైతే అసలు ఈ కత్తిపీట మార్చేద్దాము, ఇది తీసి వేరే దానికి వేయించుకుందాము, ఈ కత్తి తీసి అని అనుకున్నాము. కానీ వేరే దానికి వేయించడానికైతే అవ్వలేదు. ఇదిగోండి, ఇక్కడ నేను ఒక పడిపోయిన కాయ ఉంది, ఆ కాయ కొట్టి చూపెడుతున్నాను మీకు. నా వల్ల కాలేదండి అసలు ఆ కాయ కొట్టడం అయితే. నా బలం అయితే సరిపోలేదు, ఎందుకంటే ఆ కత్తికి అంత బలంగా అయితే కొట్టాలన్నమాట. మా ఇంట్లో మామిడికాయలు ఈ కత్తిపీటతోనే కట్ చేస్తారు మా వారు. మా మరిది వాళ్ళు కానీ ఎవరైనా సరే మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఈ కత్తిపీటే వాడడం అనేది అలవాటు అనమాట. అయితే చాలా ఏళ్ల క్రితంది కదా, దీని చెక్క పాడైపోయి కన్నాలు పడిపోయి ఆ చెక్క అంతా కూడా పాడైపోయింది. అయితే నేను మొన్న ఆవకాయ పెట్టానని చెప్పా కదా, అప్పుడు ఇలానే కొడుతూ ఉంటే ఏమైందంటే ఆ కత్తి ఊడొచ్చేసింది. ఊడొచ్చేస్తే మా వారు ఏం చేశారంటే దానికేవో మేకులు అవి పెట్టి చేశారు, కానీ మళ్ళీ ఒక కాయ కొట్టంగానే ఆ కత్తి పీట నుంచి ఊడి రావడం అనేది మొదలైపోయిందనమాట. అప్పుడు ఇలా కాదని చెప్పి ఏం చేశారు, ఆ వెనక్కి తిప్పి దాంట్లో చెక్క ముక్కలు అనేవి దూపి వాటిని అందులో ఆ కన్నంలోకి కత్తి బయటికి రాకుండా వాటిని కొట్టి వాటి అంతా ఉన్న కన్నాన్ని ఆ కత్తి బయటికి రాకుండా ఆ కన్నాన్ని పూడ్చి చేశారు. పూడ్చి చేసి మొత్తానికి కత్తిపీట అయితే తయారు చేశారు. ఆవకాయ అయితే పెట్టేశాము. అలానే చూసాను, నా బలం అయితే సరిపోదండి కత్తిపీ కొట్టడానికైతే. ఏదో ట్రై చేసా కానీ. అయితే ఇదనమాట ఈ కత్తి పీట యొక్క ఇదనమాట చూపెడుతున్నాను కదా. చాలా బరువు ఉంటుంది, చాలా. ఇది ఇప్పుడు కత్తిపీటలండి కొందామని చూసాం, కానీ 3000 4000 లేనిది కత్తిపీట ఆవకాయ కొట్టే కత్తిపీటలు లేవన్నమాట, దొరకట్లేదు అసలు. ఎందుకులే ఈ పాత కత్తిపీటనే మనం కొంచెం రిపేర్ చేసి వాడుకుందామని అయితే రిపేర్ చేసుకుని దీన్నే కంటిన్యూ చేయాలి. వచ్చే సంవత్సరానికి ఇలా కాకుండా చక్కగా ఒక మంచి చెక్క అనేది చూసి దానికి ఈ కత్తిని ఫిట్ చేసేలాగా అనేది చూడాలి. ఇప్పుడు మెకానిజం వేరు, అప్పుడు మెకానిజం వేరు కదా. అప్పుడు ఏంటి అంటే చెక్క లోపలికి ఒక మేకు లాంటిది దింపి దాన్ని చెక్క లోపలికి కట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఏదో ఒక బోల్టు లాంటిది పెట్టి చెక్కకి ఫిట్ చేస్తున్నారు నట్లతో. కాబట్టి ఏంటంటే ఇది పైనే ఉంటుంది. ఇప్పుడు మెకానిజానికి అప్పుడు దానికి తేడా ఉంటుంది. దీన్ని సరే ఈ సంవత్సరానికి అయితే అయిపోయింది కదా, వచ్చే సంవత్సరానికి కదా మనం మళ్ళీ చూసుకునేది అని అయితే అనుకున్నాము. ఇదండి కత్తిపీట సంగతి. దీంతో ఎన్నిసార్లు మామిడికాయ కొట్టినా ఏం చేసినా కూడా చాలా పదును ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. పిల్లలకైతే అసలు దగ్గర ఉంచకూడదు. పెట్టేటప్పుడు ఇలా గుడ్డ అడ్డం పెట్టుకోవాలన్నమాట. కొట్టేటప్పుడు ఈ గుడ్డ అయితే అడ్డం పెట్టుకొని కాయ జరిగిపోకుండా ఒక తడిపి పెట్టాలి గుడ్డని. పొడిగుడ్డ పెట్టకూడదు. తడిగుడ్డ అయితేనే నిలుస్తుంది, కాయ కూడా నిలుస్తుంది. ఇక్కడ నేను ఒక మొక్క కొట్టి చూస్తున్నాను చూడండి. కట్ అయింది నాకు ముక్క. కాయ అయితే నేను కొట్టలేకపోయాను, కానీ ముక్క అయితే కట్ చేయగలిగాను. ఇదండి కత్తిపీట సంగతి. పాతవి కదా, పాత వస్తువులు అనుకుంటాము పాతవి అని, అవి ఉన్నంత స్ట్రాంగ్గా ఇప్పుడు ఏవి ఉండట్లేదు. అందుకని ఏంటంటే పాత వస్తువు అయినా సరే దీన్ని ఏదో ఒకటి రిపేర్ చేసుకుని బంగారంలాగా దాచుకోవాలి. ఇదనమాట మామిడికాయ కత్తిపీట సంగతి. మామిడికాయ ముక్కలు అయితే కొట్టేసి నేను బెల్లం ఆవకాయకి మామిడికాయ ముక్క అనమాట అది.
అప్పుడు వీడియో అండి, అప్పుడు తీసిన వీడియో. ఇదండి మామిడికాయ కత్తిపీట. మీ ఇళ్ళలో మామిడికాయ కత్తిపీటలే వాడతారా, లేకపోతే బయట ముక్కలు కొట్టించుకొస్తారా? బయట ముక్కలు కొట్టించాలన్నా కాయకి 5 రూపాయలు, 3 రూపాయలు, 2 రూపాయలు అని అయితే తీసుకుంటున్నారండి మొక్క కొట్టేటప్పుడు. మనం ఎన్ని కాయలు పెట్టుకుంటామో అన్ని రూపాయలు అయితే ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇంట్లో కనుక మనకు కత్తిపీట అనేది ఏర్పాటు చేసుకుంటే మనమే చక్కగా ముక్క కొట్టుకొని పచ్చడి అయితే పెట్టుకోవచ్చు కదా. అందుకనైతే ఈ కత్తిపీటనైతే రిపేర్ చేయించుకుని పక్కకి దాచిపెట్టుకుందామని అనుకుంటున్నాము. ఇదండి సంగతి, కత్తిపీట సంగతి. మీకు ఎలా అనిపించింది? మీ ఇంట్లో ఉందా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. లైక్ చేస్తే సపోర్ట్ అనేది ఉంటుంది కదా. అదండి సంగతి. తప్పకుండా లైక్ చేయండి. ఉంటాను, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.